దైవలేఖనంలో ఇలాగును మనకు స్పష్టమైన హెచ్చరిక కనబడతా ఉంది. దేవుని మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, ఏమని? దేవుని మందిరములో యెహోవా సేవకులారా, మీరందరూ యెహోవాను సన్నుతించండి అనే మాట కీర్తనాకారుడు రాశాడు. ఇది ఎవరో కొంతమందికి ఏదో ఒక సమయంలో ఉన్న వారికి వర్తిస్తుంది అన్నట్టు అనిపించినా ఈ మాట ప్రతి విశ్వాసికి సంబంధించిందే. ఎందుకనంటే మొట్టమొదట సేవకులారా అన్న మాట సేవ చేసేవారికి మాత్రమే కాదు. ఒక కాలంలో సేవకులు అనే మాట దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకులకు లేవీలకు సంబంధించిన మాట. మరి ఇప్పుడైతే కొత్త నిబంధన నియమాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వారందరూ రాజులైన యాజక సమూహమై ఉన్నారని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. మనం అందరము ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు, రాజులైన యాజక సమూహం అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. అనగా ప్రతి విశ్వాసీ సేవకుడే, అనగా దేవునికి సేవ చేయవలసిన వాడే. దేవునికి స్తోత్రం. సేవకుడు అంటే సేవించువాడు అని, దేవునికి సేవ చేసేవాడు అని. దేవునికి చేసే సేవ పలు రకాలు, చాలాసార్లు చెప్తాను. ఇంక ఎప్పుడైనా దాని మీద సమగ్రమైన వర్తమానం చెప్తాను. వాస్తవానికి మనం అందరము దేవుని సేవించవలసిన వారము, దేవుని ఆరాధించవలసిన వారము, దేవుని సంతోషపరచవలసిన వారము, దేవునితో కలిసి ఆనందించవలసిన వారము అని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని సేవిస్తూ దేవుని ఆరాధన చేస్తూ యుగయుగాలు ఆయనతో కూడా అదే క్రమములో ఆయనకు ఆరాధన చేస్తూ స్తుతిస్తూ సేవిస్తూ ఆయనతో కలిసి పరిపాలన చేస్తూ ఉండాల్సిన స్థితికి వెళుతున్నాం. అందుకే రాజులము కూడా ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాం, ఆ తర్వాత ఆయనతో కలిసి రాజరకాన్ని మనం అనుభవిస్తాం. ఇది వాక్య సారాంశం. ఇక ఈ సేవకులు మందిరంలో ఉండాలి, అనగా సంఘములో ఉండాలి. మందిరం అనే మాటకు మరొక అర్థం సంఘం, విశ్వాస సమూహం, విశ్వాస నియమములో ఉండాలి. మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము గుడికి అది వెళ్ళామండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఎప్పుడో కానుక పంపిస్తామండి, మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటామండి, చెల్లదు. ఎందుకని? దేవుని మందిరమే దేవుని ఇంటికి చేరడానికి ద్వారము. యాకోబు ఏమన్నాడు బేతేల్లో? ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవిని అన్నాడు. దేవునికి స్తోత్రం. గుమ్మంలోంచి లోపలికి రాకుండా ఇంట్లోకి వెళ్ళడం ఎలా కుదరదో, సంఘ జీవితం లేకుండా పరలోకానికి వెళ్ళడం కూడా కుదరదండి. సంఘ జీవితానికి అవకాశం లేనోళ్ళు, సంఘమే లేనోళ్ళు, సంఘ పరిచర్య జరగని చోట దేవుని గురించి ఎరిగి నమ్ముకున్న వాళ్ళకి స్పెషల్ కన్సెషన్ ఉంటుందేమో కానీ సంఘాలకు దూరంగా బ్రతికేద్దాం, కుదిరినప్పుడు వెళ్దాం, నచ్చినప్పుడు వెళ్దాం అనుకున్న వాళ్ళు, సంఘ క్రమాన్ని క్రమంగా వెంబడించలేని వాళ్ళు దేవునిలో ఎదుగుట అనేది కుంటుపడిపోతూ ఉంటుంది. మీకు అర్థం చేసుకోండి. చక్కగా 3 పూట్ల అన్నం పెట్టే పిల్లడు, 4 రోజులకు ఒకసారి అన్నం తినే పిల్లడు, అవసరం వచ్చినప్పుడల్లా నీళ్లు పోసే మొక్క, గుర్తొచ్చినప్పుడల్లా నీళ్లు పోసే మొక్క, రెండు ఒకలాగే ఉంటాయా? దానికి అవసరం వచ్చినప్పుడల్లా నీళ్లు పోస్తే అది సురక్షితంగా ఎదుగుతుంది. మనకు గుర్తొచ్చినప్పుడల్లా పోస్తే బ్రతికితే బ్రతుకుతే, చచ్చిపోతే చచ్చిపోతే. సమయానికి ఆలనా పాలనా చూస్తూ పెంచే పిల్లలు బాగుంటారు. ఎప్పుడో దయాదాక్షిణ్యాల మీద పెరిగే పిల్లలు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. క్రమము తప్పకుండా దైవ సన్నిధిలో అభ్యాసము చేసి భక్తి చేసే విశ్వాస జీవితం బాగుంటుంది. కుదిరినప్పుడల్లా భక్తి చేసే విశ్వాస జీవితం చీడట్టుపోయిన చెట్టులాగా ఉంటుంది. మనందరికీ తెలుసు. మనం బాగా ఫలిస్తేనే శిష్యులం అవుతాం, ఫలిస్తేనే తండ్రి మహింపరచబడతాడు. ఫలించాలంటే మంచిగా వ్యవసాయము చేయబడాలి. మరి ఈరోజు ఫలించడం అనడానికి ఇల్లు కట్టుకున్నాం, బండి కొనుక్కున్నాం, బంగారం కొనుక్కున్నాం అనేటువంటి కొలతలు ఫలించిన రుజువులు పెట్టుకుంటున్నారు. గుడికి రానోళ్ళు కూడా వీటిలో ఫలిస్తున్నారు. అవునంటారా కదంటారా? దేవుళ్ళు నమ్ముకోలేని వాళ్ళు మనకంటే ఎక్కువ బంగారం కొంటున్నారు, మనకంటే పెద్ద మేళ్ళు కొంటున్నారు, మనకంటే ఎక్కువ కారుల్లో తిరుగుతున్నారు. అది ఫలింపు అనుకుంటే మనం మోసపోతున్నట్టే లెక్క. ఇందాక చెప్పానే, ఫలించడం అంటే యేసు ప్రభువు లాంటి గుణాలు మన జీవితంలో కూడా కనబడితే ఇవన్నీ వెనకాల వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలిగినగాక. కనుక ప్రియులారా, ఈ సంఘములో సేవకులు ఉండాలి. ఎస్పెషల్లీ ఏ టైంలో ఉండాలని రాయబడింది? రాత్రి నిలుచుండు వారలారా. ఆమేన్. మొదటిది మనం అందరం సేవకులు అని చెప్పాను. 2 విశ్వాసులైన వారందరూ సంఘముతో సంబంధం ఉండాలని చెప్పాను. 3 విశేషంగా రాత్రి వేళ సంఘ జీవితాన్ని అభ్యాసము చేసేవారై ఉండాల. అంటే పగలొద్దండి అయ్యగారు, పగలు రాకపోయినా పర్వాలేదా? ఇక్కడ పగలు రాత్రి అనేది భౌతికపరమైన డే నైట్ కాదు. రాత్రి అనగానే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు లేని సమయం. అవునా? రాత్రి ఏంటి?
లేదండి మా ఊర్లో మధ్యరాత్రి కూడా ఎండ వచ్చేస్తుంది అంటారా? రాదు కదా అలా ఎక్కడ. అసలు ప్రపంచంలో అలాంటి దేశాలు ఉన్నాయి మీకు తెలుసా? 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది కొన్ని దేశాల్లో. 6 నెలలంతా ఎండ ఉంటుంది, 6 నెలలంతా చీకటి ఉంటుంది. వాళ్ళేమో డ్యూటీస్ చేసుకుని ఇంట్లోకి వచ్చి తలుపులన్నీ మూసుకొని లైట్లు ఆపుకుంటే రాత్రి అవుద్ది, తలుపు తీస్తే బయట ఎండ ఉంటుంది. ఇక రాత్రులు కూడా 6 నెలలు రాత్రి ఉన్నప్పుడు వాళ్ళు పగలు రాత్రులు వీధుల్లో లైట్లు వెలుగుతూనే ఉంటాయి. అటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. పగలు బాగా ఎక్కువ ఉండి రాత్రి తక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి. రాత్రి బాగా ఎక్కువ ఉండి పగలు తక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి. మనం భూమధ్య రేఖా ప్రాంతంలో ఉంది భారతదేశం. మనకు అది ఇది సమానంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక మనం భాగ్యవంతులు. అక్కడికి వెళ్తే పావు గంటలో చచ్చిపోతాం వాతావరణం తట్టుకోలేక. సరే, నేను కొంచెం ప్రక్కకి వెళ్ళాను. ఇప్పుడు రాత్రి అనగానే ఫిజికల్ నైట్ కాదు అని చెప్పాను. మరేంటి? సూర్యుడు లేనటువంటి సమయాన్ని రాత్రి అని ఎలా అంటున్నామో, ఇప్పుడు నీతి సూర్యుడైన యేసు, దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకి ఏం పేరుంది? మన దేవుడు సూర్యుడును కేడెమునై ఉన్నాడని 84 కీర్తన ఆఖరి వచనంలో రాయబడింది. మన దేవుడు సూర్యుడు కేడెము. ఆయన 1000 సూర్యులు, కోటి సూర్యుల కంటే ప్రభావము కలిగిన వాడు. రవికోటి తేజుడు అని పాట పాడతాం. ఆయన ప్రత్యక్షంగా కనబడని కాలం ఇది. అంటే సూర్యుడు లేడు రాత్రి అంటే అసలు లేడా? మీరు చెప్పండి. ఇవాళ రాత్రి మనకు సూర్యుడు కనబడ్డు, లేడా అసలు? ఎక్కడున్నాడు? భూమికి అవతల పక్క ఉన్నాడు. వాళ్ళకు పగలు, యువతల పక్క లేడు, ఇక్కడ చీకటి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షంగా మనతో లేడు అంటే అసలు లేడా? ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8:35 ప్రకారం తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? సూర్యుడు లేడు, అప్పుడు రాత్రి ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడు. చంద్రుడు కూడా లేకపోతే ఎవరుంటారు? తెలీదా ఏంటి మీకు కొంపతీసి? నక్షత్రాలు ఉంటాయి, ఉండవండి? స్టార్స్ ఉంటాయా? పున్నమి రాత్రుల్లో చంద్రుడు కనబడతాడు, అమావాస్య రాత్రుల్లో నక్షత్రాలు కనబడతాయి. ఈ నక్షత్రాలు సూర్యులే. చంద్రుడు వెలిగే కాంతి సూర్యునిదే. సూర్యుని కాంతి చంద్రుని మీద పడి రిఫ్లెక్ట్ అయి చంద్రుడు ప్రకాశిస్తాడు. అదే రీతిగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న ఆయన ఆత్మ ఇక్కడ మనతో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనే ఉన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన మాట యేసు ప్రభు మనతో అక్షరాలా ఉంటాడని కాదు, పరిశుద్ధాత్మునిగా మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దైవత్రిత్వములోని ఒకరైన పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో నాతో, మన సంఘంలో, ప్రక్క సంఘంలో, ఈ దేశంలో, ప్రక్క దేశంలో, నీ జీవితంలో, నా జీవితంలో, ఇంట్లో, బయట, అన్ని చోట్ల ఆయన మనతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయినా రాత్రే, అయినా ఏంటి? ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. నీ ఆగమనం జరిగితే తప్ప, నీ ఆగమనం జరిగితే తప్ప కన్నీటి ధార ఆగదు యేసయ్యా, కన్నీటి ధార ఆగదు యేసయ్యా. పాట గుర్తుందా? నేను ఎప్పుడు ఇలా మన ఇద్దరు ముఖాముఖిగా చూసినట్టు చూసుకుంటామో అప్పటిదాకా ధైర్యంగానే ఉన్నాను, కానీ వేదన ఉంది యేసయ్యా. ఎందుకని? ఇప్పుడు నువ్వు నాకు కనబడవు, నీ ఆత్మ ద్వారా నన్ను దర్శిస్తావు, పరామర్శిస్తావు, మాట్లాడతావు, ధైర్యపరుస్తావు, కానీ ముఖాముఖిగా నేను చూసే అవకాశం నాకు ఇంకా రాదు. వస్తుందా? ఓ రోజు వస్తుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారం ఒకరోజు మన ప్రభువును చూస్తాం. అప్పుడు అక్షరాల ఆయన ఉన్నట్టుగానే మనము మారిపోతాం. అప్పుడు మీరు నేను షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా ప్రభువును ముట్టుకోగలం మనం. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లేని కాలము సంఘములో రాత్రి కాలము. దేవునికి స్తోత్రం. సంఘానికి ఇదే కాలం. అందరూ చెప్పండి. ఇంకో మాటలో చెప్తే రాత్రి గడిచిపోతుంది, పగలు వచ్చేస్తుంది అంటాడు భక్త పౌలు. రాత్రి గడిచి పగలు సమీపిస్తుంది. రోమాపత్రికలో ఈ మాట మనం అనేక పర్యాయాలు గుర్తు చేసుకుంటాం. ఇంకొకసారి మీకు చూపిస్తాను. రోమాపత్రికలోనికి వస్తే మన విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది అని మాట్లాడుతూ ఉంటాడు.
ఎందుకంటే రాత్రి చాలా గడిచిపోయింది. 13వ అధ్యాయము 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అన్నాడు. 11వ వచనంలో మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అంటాడు. 11వ వచనం మధ్యలో నుంచి 12వ వచనం మధ్య వరకు చూశాను ఇప్పుడు నేను. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి. రక్షణ పొందినప్పటికంటే ఇప్పుడు ఇంకా మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ప్రభు వచ్చే టైం దగ్గర అయిపోయింది. 1. 2, ఇక రాత్రి మధ్యరాత్రి ఎప్పుడు అనుకున్నాం, ఇప్పుడు తెల్లారిపోయేటట్టుగా ఉంది, కానీ రాత్రే. దేవునికి స్తోత్రం. జాగ్రత్త ఏమనండి, ఇప్పుడు సంఘమునకు రాత్రి, ప్రభువు మనతో లేని కాలము. అప్పుడు ఏం చేయాలి? మందిరములో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలము ప్రభువుకు దూరముగా ఉన్న కాలము, ప్రభు అక్షరాలా మనకు కనబడిన కాలము. నీవు నేను అధిక సమయం మందిరములో ఉండాలి. అక్షరాల మందిరములో, 2 ఆత్మీయంగా విశ్వాస నియమములో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది? మనము సేవకులము, అవునా? మనము సేవకులము. ఇది రాత్రి కాలము. ఈ రాత్రి కాలమందు మనం మందిరములో ఉండాలి, విశ్వాస నియమములో ఉండాలి. ఎందుకో కొన్ని మాటలు చెప్తాను, ఎలాగో చెప్తాను. ఎందుకు మనము ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, రాత్రి అనగా యేసు లేని ఈ కాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డలను, నిన్నే, నీ జీవితాన్ని ఎలాగైనా సంహరించాలని అపవాది తిరుగుతున్న కాలం. అర్థమవుతోందా? ఈరోజు విశ్వాసులు కానీ, విశ్వాసుల బిడ్డలు కానీ అధిక శ్రమలకు గురవ్వడానికి, కొన్నిసార్లు మరణమునకు అప్పగించబడ్డానికి, శారీరకంగా చాలామంది నెమ్మదిగా చచ్చిపోతారు. ఆత్మలో చాలా కుటుంబాల్లో ఉన్నవారు చనిపోయే ఉన్నారు. నా మాట అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మలో చాలా కుటుంబాలలో చాలామంది ఎలా ఉన్నారు? రక్షణ పొందిన వాళ్ళందరూ ఎవరు? ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళ కిందే లెక్క. మనము మృతులమై ఉండగా, అవునా? లేఖనం ఏం చెప్తుంది? అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా యేసు క్రీస్తు తన రక్తం వలన మనం బ్రతికించాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. పాపము మనుషుల్ని చంపేస్తుంది. ఇప్పుడు మన కుటుంబాల్లో, నీ కుటుంబంలో నీ ఒక్కడవు, నీ ఒక్కతో రక్షణలోకి వస్తే మిగతా వాళ్ళు ఏమైనట్టు? మీరు చెప్పండి, నోరు తెరిచి ఏమయ్యారు? బతుకున్నారా, చచ్చిపోయినారా? ఇక చావగా మిగిలిన మాటలు ఏం చేస్తారు? వాడు నెమ్మదిగా చంపేద్దామని ప్రయత్నం చేస్తాడు. ఎలా చంపేస్తాడు? దేవుని సన్నిధికి నేను దూరంగా లాక్కెళ్తే చాలు, దేవునిలో నుంచి నేను ప్రక్కకి తీసుకెళ్తే చాలు, దేవునితో నీకున్న స్నేహాన్ని పలచన చేసేస్తే చాలు. ఇంకో సంగతి చెప్పినా, ఇద్దరి మధ్య మాటలు లేకుండా చేస్తే చాలు, వాళ్ళిద్దరి మధ్య ఏమైపోద్ది? దుఃఖము ఏర్పడుతుంది. అవునా కదా? మాట్లాడరేమండి? ఛార్జింగ్ పెట్టకుండా ఉంటే చాలు, ఫోన్ ఏమవుద్ది? పోనీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. 4 రోజుల తర్వాత చచ్చిపోతా, బతుకుతుందా? ఏమంటాం? ఫోన్ డెడ్ అయిపోయిందిరా. అసలు మాట అది, ఫోన్ డెడ్ అయిపోయిందంట. ఎందుకు డెడ్ అయిపోయింది? ఛార్జింగ్ లేదు. 2 గంటల ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ డెడ్ అయిపోతుంది. నువ్వు వారాలు దేవునితో సంబంధం లేకుండా నువ్వు బ్రతుకున్నట్ట, చచ్చినట్ట. సచ్చిన చోట ఏముంటాయి? సచ్చిన చోట ఏముంటాయి? భయంకరమైనటువంటి దుర్వాసన ఉంటుంది. సచ్చిన చోట పురుగులు ఉంటాయి. సచ్చిన చోట రకరకమైనటువంటి అపవిత్రమైన జీవరాశులు ఉంటాయి. సచ్చిందని అలా పడేయండి, ఏముంటాయి ఇక్కడ? భయంకరమైనటువంటి, చెప్పడానికి వీలైనంత దుర్మార్గమైనటువంటి దుష్టమైన పరిస్థితులు ఉంటాయి. సింపుల్గా సచ్చిన కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, సచ్చిన కుటుంబాల్లో అల్లరి ఉంటుంది, సచ్చిన కుటుంబాల్లో కొట్లాటలు ఉంటాయి, సచ్చిన కుటుంబాల్లో తాగుబోతనం ఉంటుంది, సచ్చిన కుటుంబాల్లో వ్యభిచారం ఉంటుంది, సచ్చిన కుటుంబాల్లో దొంగతనం ఉంటుంది, సచ్చిన కుటుంబాల్లో దెబ్బలాటలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, తిన్న తిండి వంట పట్టదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏమైంది అక్కడ? ఏముంది? జీవం ఉందా, మరణం ఉందా? ఎందుకుంది? ఉండాల్సింది ఏదో అక్కడ లేదు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అన్నాడు, ఇదిగో విడుదల కలగబోయే ముందు మీకు సంగతి జరుగుతుంది. మధ్యరాత్రి వేళ సంహార దూత ఐగుప్తు పట్టణంలో, ఐగుప్తు దేశంలో సంచరిస్తుంది. ఏ ఇంటి ద్వారబంధాల మీద పస్కా గొర్రెపిల్ల యొక్క నిబంధన రక్తం ఉండదో ఆ ఇంటిలోనికి ఆ దూత ప్రవేశించి ఇంట్లో తొలుచూలు సంతానాన్ని చంపేస్తుంది. కాబట్టి మీరేం చేస్తారు? పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తమును మీ ఇంటి ద్వారబంధాలకు రాసుకొని మీరందరూ ఆ ఇంట్లో ఉండండి అని చెప్పాడు.
ఆ మాట విన్న వాళ్ళందరూ పస్కా బలి ఆచరించారు. ఇంట్లో వాళ్ళందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు. ద్వారబంధాలకు రక్తాన్ని రాశారు. ఎవడు వినలేదో, అలా జరుగుద్దా అన్నారో, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఇప్పుడు అక్కడ చదువుతాము. 12:29 చదవండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, ఏమైంది? సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల తొలిపిల్ల వరకు, ఐగుప్తులో ఉన్న ప్రతివారు, ఆ మాటలు మీకు అర్థమైతే, ఐగుప్తులో ఉన్న ప్రతివారు, ఐగుప్తులో ఉన్న తొలిపిల్లలందరూ చంపబడ్డారు అనే విషయం మీరు మనసులో తెచ్చుకోవాలి. మధ్యరాత్రి ఏం జరుగుతుంది? ఇప్పుడు సంహార దూత తిరుగుతుంది. ఏ ఇంటిలో గొర్రెపిల్ల రక్తము లేదో, ఏ ఇంటి ద్వారబంధాల మీద ఆ రక్తము యొక్క గుర్తు లేదో, ఆ ఇంట్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? మధ్యరాత్రి మరణం వస్తుంది, రాత్రి వేళ మరణం వస్తుంది. ఈ సీజన్లో ప్రతి కుటుంబంలో మనుషులను నరకానికి లాక్కుపోవడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? రాత్రి వేళ మందిరంలో ఉండాలి. ఆ మందిరంలో ఉండడానికి ఉండాల్సిన తొలిమెట్టు పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారబంధాలకు పూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకోలా చెప్తే మనమందరము యేసు రక్తపు నీడలోనికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయమని చెప్పితే చాలదు. నువ్వు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ ఇంట్లోని వారందరినీ యేసయ్యా మీ రక్తం ఇక నీడలో నా బిడ్డలను తీసుకురా, మారు మనసు అనుగ్రహించు, పాపక్షమాపణ దయచేయి, పాపం మీద విరక్తిని పుట్టించు, నీ సన్నిధి కోసం ఆకలి పుట్టించు అని నువ్వు ప్రార్థన చేస్తూ నీ ఇంటి వారిని ఏం చేయాలి? ఆ ఇంటిలోనికి చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్తే, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి తన కుటుంబంలో రక్షణ పొందని ఇతరుల కోసం అధిక సమయం ప్రార్థించేవారం కావాలి. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాం. ఎందుకు? భోజనం మానే సరదాగా గడపడానికి కాదండి. అన్నం మానేసి కడుపు మార్చుకొని కొంత సమయాన్ని ప్రతిష్ఠించుకొని నియమబద్ధంగా నశించిపోతున్న వారి కోసం ఈసారైనా దయ చూడవా నాయనా అని మనం ఏం చేయడం కోసం? ప్రార్థన చేయడం కోసం. రాహాబును గుర్తు చేసుకోండి. ఎవరు రాహాబు? మీకు తెలుసా? ఎరుకో పట్టణ గోడ మీద నివాసమున్న వేశ్య వేగుల వారిని ఇంట్లో చేర్చుకుంది. వాళ్ళు అన్నారు, ఈ పట్టణానికి వస్తాం, ఈ పట్టణాన్ని మేము నాశనం చేసేస్తాం, నువ్వు మాకు సహాయం చేసావు కనుక మేము నీకు సహాయం చేస్తాం, ఏం కావాలో చెప్పు. ఆవిడందయ్యా, నన్ను నా తండ్రి ఇంటి వారిని చంపొద్దు. రైట్, అలాగే అయితే నువ్వు నీ తండ్రి ఇంటి వారిని, నీ కలిగిన వారు నీ ఇంట్లో చేర్చుకో. ఏ ఇంట్లో మమ్మల్ని దాచావో ఆ ఇంటి కిటికీలకు ఏం చేయాలి? నువ్వు ఎర్రని దారం కట్టు. ఇంట్లోంచి బయటకు వచ్చినా, ఇంటి కిటికీకి ఎర్రదారం లేకపోయినా ఇక్కడ చచ్చిపోయేవాడి విషయం మాకు సంబంధము లేదు. ఏ ఇంటి కిటికీకి ఎర్రదారం ఉందో ఆ ఇంట్లో ఉన్నవారు ఒక్కడి తల వెంట్రుకు కూడా కింద పడకుండా మేము చూసుకుంటామన్నారు. దేవునికి స్తోత్రం. ఆమె వేసే చెడ్డదే, కానీ ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటి వారందరి ఇంట్లో చేర్చుకొని ఆ ఇంటికి ఎర్రదారం కట్టి ఊరంతా నాశనం చేయబడితే ఆ ఒక్క కుటుంబం మాత్రం రక్షణ పొంది ఇశ్రాయేలు సమాజంలోనికి చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. సల్మాను అనే యోధా గోత్రీకుడు ఈ వేసైన రాహాబును పెళ్లి చేసుకుంటే వాళ్ళకు బోయజు పుట్టాడు. దేవునికి స్తోత్రం. బోయజు రూతును పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు. యెష్షయికి దావీదు పుట్టాడు. అంటే ఏమైపోయింది? మాట విని రాత్రి వేళ తన కుటుంబాన్ని సంరక్షించుకున్నందుకు యేసు క్రీస్తు ప్రభు వంశావళిలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమర్థమవుతుంది? ఇది రాత్రి వేళ నువ్వు నీ కుటుంబ సభ్యుల కోసం పట్టు వదలకుండా క్రమశిక్షణతో ఒక మును పెట్టుకొని కోస్తూ ఉంటారు. చూసారే ఎలా కోస్తారు? అక్కడో దుబ్బు కోస్తారా? కోత ఎలా కోస్తారు? ఊడుపు ఎలా ఊడుస్తారు? వరస పెట్టుకొని కోస్తారు. వారు స్తోమతను బట్టి బారుడు కోస్తారో మురుడు కోస్తారో, వరుసగా కోస్తారో కొయ్యరా. నీ స్తోమతను బట్టి నీ ఇంటిలోని వారందరి కోసం వరస పెట్టి ప్రార్థన చేయాలి. నీ తండ్రి కోసం, నీ తల్లి కోసం, నీ అన్న కోసం, నీ అక్క కోసం, నీ భర్త కోసం, నీ బిడ్డ కోసం, నీ భార్య కోసం, నీ తోడబుట్టిన వారి కోసం ఒక్కొక్కరిని ప్రభు దగ్గర పెట్టి, అయ్యా వీరు నాకు ఇవ్వవా నాయన, వీరిని రక్షించవా నాయన, వీరు ప్రాణం పోవద్దు నాయన, వీరు నరకానికి పోవద్దు నాయన, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు నాయన నువ్వు ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో నువ్వు రాత్రి నిలుచున్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం. రాత్రి ఉంటే ఇంకేం జరుగుతుంది చెప్పనా?
మనందరం చదువుతాం 91వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందో తెలుసా? రాత్రి వేళ కలుగు. చూడక్కర్లేదు, తెలుసు మనందరూ రాత్రి వేళ ఏం కలుగుతుంది. ఇప్పుడు మనందరికి ఏముంది మీరు చెప్పండి? భయం ఉందా లేదా? భయం 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 భయం. ఒకటా రెండా? ఎన్ని రకాల భయాలు, ఎవరికి తగ్గ భయాలు ఆడుకున్నాయి. ఉన్నాయా లేవా? ఆరోగ్యం కోసం భయం, అవునా? అప్పుల కోసం భయం, బిడ్డల కోసం భయం, కుటుంబాల కోసం భయం, భవిష్యత్తు కోసం భయం, వ్యాపారం కోసం భయం, ఉద్యోగం కోసం భయం, ఇంకొంచెం ముందుకు వస్తే నాలాంటి సేవ కోసం భయం. ఈ మధ్యలో పాస్టర్ గారు అందరూ గుండెలు చేతితో పట్టున్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఊరిలో ఎన్ని చర్చిలు గవర్నమెంట్ పర్మిషన్ ఉందో వాళ్ళు లెక్క కావాలని ఎవడో పర్మిషన్ అప్లికేషన్ పెట్టాడు. వెనక ముందు చూడకుండా పవన్ కళ్యాణ్ గారి శాఖ, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు అందరికీ నోటీసులు ఇచ్చేశారు. అలా ఇస్తే ఎన్ని సంఘాలు పర్మిషన్ ఉంటుంది మీకు తెలుసా? అంటే ఏం చేస్తారు ఇప్పుడు అందరినీ? చర్చిలు బ్యాన్. ఆంధ్రప్రదేశ్ అంతటా జరగదు అది, కానీ ఒక్కసారి భయం, ఏమైపోద్దో. పాస్టర్ గారు అందరూ ఇన్ఫర్మేషన్లు, గొడవలు, అయ్యా ఇదేంటి అయ్యా. ఓరు బాబు, మీకు ఎందుకురా గొడవ? ఇది దేవుని పని. సంఘాలు మందిరాలు లేకుండా చేద్దామని మొదటి శతాబ్దం నుంచి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎంత ట్రై చేస్తే సంఘాలు అంత పెరిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెద్ద హడావుడి జరిగిపోయింది. ప్రార్థనలు చేశారు. దాన్ని మరలా అలాంటి సర్వేలు ఏం చేయడం సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చేస్తే ఎన్ని గుళ్ళు ఉన్నాయో పర్మిషన్తో అవి చేయండి, అప్పుడు చర్చలు చేయండి. వీధుల్లో ఎక్కడ పడతాడు గుడి కట్టేస్తాడు, ఎక్కడ పడితే రాట్ల బాతేస్తాడు. వాళ్ళకి పర్మిషన్ అక్కర్లేదు, మనకు పర్మిషన్ కావాలి. ఎవడెర్రోళ్ళు గమనించండి. భయం. మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్లో ఒక ఊర్లోని 5,000 మంది క్రైస్తవులు చంపేయాలని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మినిస్టర్స్ ఓ ప్రత్యేకమైన తీర్మానం చేశారు. ప్రపంచం అట్టుడుకుపోయింది, గడగడలాడిపోయింది. 5,000 మందిని చంపేస్తారు. ప్రార్థన చేశాం. చచ్చిపోతే ఎంత భాగ్యమో. అలా చంపబడ్డ వాళ్ళు హతసాక్షులు అంటారు. ఆ భాగ్యం అందరికీ రాదు. ఆగిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. భయాలు ఉన్నవా లేవా? మీరు చెప్పండి, భయాలు ఉంటాయా ఉండవా? భయాలు ఉంటాయి. అయితే రాత్రి వేళ మందిరంలో నిలబడ్డవాడు ఎవడైతే ఉంటాడో, ప్రతి క్షణం దేవుని దగ్గర ఎవడైతే నీ భయాన్ని చెప్పుకుంటాడో, దావీదు అంటాడు, నేను నీకు ప్రార్థన చేస్తే నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నీవు నన్ను విడిపించావు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. విడిపిస్తాడా? విడిపించాడా? 56వ కీర్తన 3వ వచనం చదవండి. 56వ కీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమీ చెయ్యగలరు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. దావీదుకు మరణ భయం పుట్టిందంటాడు. నా గుండె నాలో కృంగిపోయిందంటాడు. భయంతో బెదిరిపోతున్నాను అంటాడు. భయము సంభవించు దినమున నేను నిన్ను ప్రార్థన చేశానంటాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భక్తులు భయం రాదా అండి? వస్తుంది. భయం వస్తే ఏం చేయాలి? రాత్రి వేళ భయం వస్తుంది. రాత్రి వేళ భయం వస్తుందా రాదా? వస్తుంది. వస్తే ఏం చేయాలి? రాత్రి వేళ మందిరంలో నిలుచుండు వారులారా, నువ్వు మందిరంలో ఉన్నావు, నువ్వు దేవునితో ఉన్నావు, నీ భయం వస్తే బెంగేంటి? నీ దేవుడు నీకు సహాయము. ఈ మాటలు వింటున్న వారులారా, ఏ విధమైన భయము నీలో ఉందో నాకు తెలియదు. ఏమవుద్దో అన్న భయం ఉందేమో, నా ఆరోగ్యం ఎలాగన్న భయం ఉందేమో, నా ఆర్థిక పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందన్న భయం ఉందేమో, నా కుటుంబం ఇలా అయిపోతుంది ఏంటన్న భయం ఉందేమో. ఎవరికీ చెప్పుకోలేని భయాలతో కొంతమంది కృంగిపోతూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, బయటికి చెప్పలేరు. చెప్తే అలా భయపడిపోతుంది అంటారేమో అని బెంగ. కానీ నీ భయం నీకు నిద్ర లేకుండా చేస్తుంది. నీ భయం నీకు తిండి వంట పట్టకుండా చేస్తుంది. నీ భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిది అనిపిస్తూ ఉంటుంది. భయం వస్తే సైతాన్ని ఎక్కడ తీసుకెళ్తూ ఉంటాడు? మీరు చెప్పండి. భయం వస్తే చచ్చిపోవడానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ప్రభు ఎక్కడ తీసుకెళ్తాడు? భయం వచ్చిందా, నా రెక్కల చాటుకు రా. దేవుని స్తోత్రం కలిగిన కాక. నీకు భయం విడిపించేవాడని నేను, నీకు ధైర్యం చెప్పువాడని నేను, నీకు తోడుగా ఉండేవాడని నేను, నీ కన్నీరు తుడిచేవాడని నేను. ఎక్కడికి వచ్చేయాలి ఇప్పుడు? ఆయన రెక్కల చాటుకు వచ్చేయాలి. రాత్రి వేళ మరణము తిరుగుతుంది, రాత్రి వేళ భయము తిరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి వేళ నిన్ను మట్టు పెట్టాలని కాపు గాయడానికి సైతాను సిద్ధంగా ఉంటాడు. సంసోను జీవితంలో ఒక సంగతి గుర్తు చేస్తాను మీకు. సంసోను ఒక ఊరు వెళ్ళాడు.
సంసోను ఎలాగైనా చంపేద్దామని ప్లాన్ చేశారు. సంసోను ఎప్పుడు దొరుకుతాడు? మనోడు ఊరు వెళ్ళడం అలవాటు, ఎక్కడ అమ్మాయిలు కనబడితే వాళ్ళతో స్నేహం చేయడం అలవాటు. ఆయన ఊరు వచ్చాడని తెలిసింది, ఆ ఊరిలో ఉంటాడని తెలిసింది. ఇప్పుడు ఏం చేశారంటే సంసోను పట్టుకొని చంపేద్దామని కాపలా పెట్టారు. 16వ అధ్యాయం న్యాయాధిపతి గ్రంథంలో 3వ వచనంలో రాయబడింది. 2వ వచనం ఆఖరిలో ఉంది, అతను చంపుదామనుకుని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రంతయు పొంచుయుండిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? రాత్రి పొంచి ఉండడం అంటే ఏంటి? బయటికి కనబడరండి, నక్కి చాటున దాగి దొరికితే చంపడానికి పొంచున్నారు. మధ్యరాత్రి నీ ప్రాణం కోసం. కొన్నిసార్లు చేసిన తెలివి తక్కువ నిర్ణయాలతో సంపాదించిందంతా నిమిషంలో పోద్ది. పొంచుంటాడు ఎప్పుడు నీ ఫైనాన్స్కి అన్నం పెట్టేద్దామా అని. మీకు అర్థం అవుతుందా? చాలాసార్లు ఏమనుకుంటా తెలుసా, ఒక్కసారే డబ్బులు అన్నీ పోయాయండి. ఈ మధ్యలో ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా 15 సంవత్సరాలు కష్టపడి పైసా దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తే ఫలానా వాడి మాటిని ఫలానా దాంట్లో పెట్టుబడి పెట్టానండి, మొత్తం పోయాయి. నేనన్నా, నువ్వు దేవుని పెట్టావు కదా, దేవుని సందులో ప్రార్థన చేస్తావు కదా, నమ్మకంగా నీ సంపాదనలో దేవుని దశంభాగం ఇస్తావు కదా, అంత నష్టం ఎలాగొచ్చింది? మొహం దించుకున్నాడు. ఏమంటే దశంభాగం ఇవ్వడంట, అయితే పోతుంది. ఆస్తిలో దేవునికి వాటా లేనప్పుడు ఆస్తిలో నష్టం జరుగుతుంది. పొంచుంటాడు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని. నువ్వు దాచుకున్నంత ఎప్పుడు ఎత్తుకుపోదామా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అవకాశం దొరికితే. లేఖనం ఏం చెప్తుంది? నీ రాబడంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు, అప్పుడు నీ కొట్లలో నుండి ధాన్యము, నీ గానుగుల్లో నుండి ద్రాక్ష రసము పారతాయి, నష్టం రాదు. నువ్వు ఇవ్వలేదు కదా. పొంచి చూస్తాడు, ఎక్కడో దగ్గర దాచిందంతా ఒక్క నిమిషంలో కొట్టేస్తాడు. అలాగ బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసేదాకా చూశారంట. కోటూరులో డ్వాక్రా సంఘం సభ్యురాలు బ్యాంకులో డబ్బులు వేయడానికి వచ్చిందండి పాపం, 58,000 వచ్చి ఒక ఆయన వాళ్ళు రాసుకోండి రాదు, నేను రాసేస్తానేదమ్మా వేసేస్తానేదమ్మా రాసేసి డబ్బులు అందులో వేసేసి రసీదు ఇచ్చేసాడు. రసీదు ఇంటి పట్టుకుపోయింది. బ్యాంక్ వాళ్ళ నుంచి డబ్బులు కట్టలేదు నోటీస్ వచ్చింది. ఏంటంటే రసీదు, దొంగ రసీదు ఇచ్చేసాడు. ఇవిడు ఎప్పుడెప్పుడు బ్యాంక్ వస్తుంది, ఎవరితో రాయిస్తుంది, ఇవన్నీ కాపు కాసి పొంచుండి డబ్బులు పట్టుకుపోయాడు. అర్థమవుతుందా? 2 కుర్రోళ్ళు ఏటీఎంలోకి వెళ్ళారు ఏదో జిల్లాలో. 4 నిమిషాల్లో, ఎన్ని నిమిషాలు? 4 నిమిషాల్లో ఏటీఎంలోకి వెళ్ళారు. సిసి కెమెరా పగలగొట్టారు, ఆ సుత్తులు ఇచ్చుకొని ఏటీఎం మిషన్ పగలగొట్టారు, 30 లక్షలు ఎత్తుకుపోయారు. 4 నిమిషాల్లో మన ఇంటి తాళమే మనం తీయలేము. వాళ్ళు ఎంత బాగా తీశారంటే ఎప్పటి నుంచో పొంచి ఉన్నారు. దాన్ని రెక్కి అంటారు. ఏమంటారండి? రెక్కి. ఎప్పుడేం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏ రోజు ఆనంద బ్యాగులో ఎంత ఉంది, ఇవన్నీ పొంచి చూస్తే కానీ తెలియదు. సడన్గా తెలుస్తుందా? తెలియదండి. పొంచి ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. ఎప్పుడు? రాత్రి వేళ. అప్పుడు ఏం చేయాలి మనం? నీకు నష్టం కలగకుండా, నీకు కష్టం రాకుండా మధ్యరాత్రి వేళ లేచాడు సంసోను. ఏం చేశాడు? వీళ్ళు కాపలా కాశారు అనుకున్నాడు. మధ్యరాత్రి వేళ లేచాడు. ఏ గడపల దగ్గర కాపలా పెట్టారో ఆ ద్వారబంధాన్ని తలుపులతో సహా ఓడబీకేసి భుజం మీద పెట్టుకుని కొండ మీద పట్టుకుపోయాడు. దేవుని స్తోత్రం కలిగినాయిగా. నువ్వేం చేయాలి? నీ కాపు కాసిన సైతాను తంత్రాలను పగలగొట్టి ఓడగొట్టి పట్టుకుపోవలసినంత మోకాళ్ళ బలం కావాలి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్పనా? కావిడి భుజం మీద పెట్టుకుని నడవాలంటే బలం ఎక్కడ ఉండాలా? మోకాళ్ళ మీద, నడుము మీదే ఉండాలా. మోకాలు పట్టొట్టేసినోడు కావిడి మొయ్యలేడండి, భుజాల మీద బరువు మొయ్యలేడండి, నడుము వంకుపోయాడు మొయ్యలేడండి. నడుము కట్టుకున్నాడు, మోకాళ్ళు బలం ఉంది, గుమ్మాన్ని ఎత్తుకుపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏ గుమ్మం దగ్గర కాపలా పెట్టారో ఆ గుమ్మాన్ని ఓడబీకి పట్టుకుపోయాడు. సైతాన్ ఎక్కడ నేను దొంగిలించాలని చూస్తాడో దాన్ని చితకొట్టడానికి రాత్రి వేళ మోకాళ్ళ మీద గడపడం రావాలి. దేవునికి స్తోత్రం. ఈ సీజన్లో ప్రార్థన చేయడానికి పెట్టుకున్నాం మనం. రాత్రి వేళ మరణం ఉంది, రాత్రి వేళ భయం ఉంది, రాత్రి వేళ నీ కోసం మాటుగాండ్రు ఉన్నారు. వీటన్నిటినీ గెలవడానికి రాత్రి వేళ ఏం చేయాలి? నువ్వు రాత్రి వేళ దేవుని సన్నిధిలో నువ్వు ఏకాగ్రతతో గడపాలా. ఏం చేయాలో 2-3 మాటల గబగబా చెప్పేస్తాను. రాత్రి వేళ నీ చేతగాంతనాన్ని సిగ్గుపడకుండా దేవునితో చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. మీరు గుర్తు చేసుకోండి, లూకాసు వార్త 11వ అధ్యాయంలో 5వ వచనంలో ఒకడు ప్రార్థన చేస్తాడు.
లేక తన ఇంటికి స్నేహితుడు వస్తే పెట్టడానికి ఏమీ లేకపోతే వేరే స్నేహితుని దగ్గరికి వెళ్ళి బ్రతిములాడతాడు, స్నేహితుడా నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు ఈ రాత్రి వేళ, అతను పెట్టుకు నా దగ్గర ఏమీ లేదు, దయచేసి 3 రొట్టెలు బదులిస్తే నేను మరలా నీకు ఇచ్చేస్తాను. అరే బాబు పిల్లలతో ఉన్నాను రా, లేపకరా, డిస్టర్బ్ చేయకరా అంటే, నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతాను, నువ్వు నా స్నేహితుడు కదా, నువ్వు పొమ్మన్నా పోను అని సిగ్గుమాలి మాటికి అడిగితే అతను లేచి రొట్టెలు బదులిచ్చాడని రాయబడింది. మనం చాలాసార్లు చదువుకుంటాం. అంటే రాత్రి ఏం చెప్పాలి, నీ సంగతులన్నీ జనాల ముందు గొప్ప చెప్తాం, మేము అలా చేసేస్తాం ఇలా చేసేస్తాం, వాళ్ళలా కాదు ఏళ్ళలా కాదు, మా ఇంట్లో ఉండాలంటే మామూలు బియ్యం వండను, మొత్తం బాస్మతి బియ్యమే ఉడకకుండా వండేస్తాను, ఈ గొప్పలని తర్వాత దేవుడి దగ్గర ఏం చెప్పాలా, దేవా నా బుద్ధి సరిగ్గా లేదయ్యా, నా జ్ఞానం సరిగ్గా లేదయ్యా, నా పిల్లలు నా మాట వినలేదయ్యా, మా ఇంట్లో దిక్కుమాలతనం ఉందయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వే నాకు సహాయం అయ్యా, నువ్వు లేకపోతే అడుగు కూడా కదపలేనయ్యా. ఇది ఎవరు ప్రార్థన చెప్పనా, నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను సిగ్గుపడని చెప్పడానికి, నేను గెలవాలి, నేను నడవాలి, నేను బ్రతకాలి, ప్రజలకు దీవెనగా ఉండాలి, అనేక రాత్రులు నిద్రపోకుండా నీ ప్రభు సందులో చెప్పే మాట ఇదే, నా వల్ల కాదయ్యా, నాకు చేత కాదయ్యా, నువ్వు దిక్కులేనయ్యా, నీ తోడు లేకపోతే ఒక్క రోజు కూడా బయటికి నడవలేనయ్యా, అడుగు తీసి అడిగేయాలని నీ సన్నిధి నాకు కావాలయ్యా. డబ్బులు ఉంటాయి, ఎందుకు పని చేస్తాయి మీకు తెలుసా? చాలాసార్లు డబ్బులు ఉంటాయి కానీ పైసాకు మారవవి. ప్రాణం పోతాం, డబ్బులు ఏం చేస్తాయి మీరు చెప్పండి అనుకుంటున్నారా? బంగారం ఉంటుందండి, మీకున్న బంగారం అంతా వేసుకుని 100 చూద్దాం. ఏమండి ఎందుకు పని చేస్తుంది బంగారం నీకు? నువ్వు బంగారం ఎంత ఒంటి మీద ఎక్కువ వేసుకున్నావో నీ పక్కన అంత ఎక్కువ మంది ఉండాలా. ఒంటి నిండా బంగారం సింగిల్గా వెళ్ళొస్తే అదే ఆఖరి రోజు నీకు. నీ బంగారం నీకు పని చేయదు, నీ డబ్బులు నీకు పని చేయవు. పని చేస్తాయా? పని చేయవండి. కథలో కార్యక్రమాలు చేస్తే ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటాయి, ధీమా తిరగండి మీరు బయట ఎక్కడికన్నా పోయి, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో తలుపేయలేదు దానికి, అవి అక్కడ పెట్టేశాను, అవి వచ్చింది మా తోటకోళ్ళే, వచ్చింది మా ఆడబడిసే కానీ కుదురు ఉంచుతుందో బెంగ తినేది నిన్ను. అంటే నీ సంపద నీకు పనిచేయదు, నీ డబ్బులు నీకు పనిచేయవు, నీ బలం నీకు పనిచేయదు, నీ జ్ఞానం నీకు పనిచేయదు. ఎవరు సహాయం చేయాలి నీకు? నా దగ్గర ఏమీ లేదయ్యా చెప్పాలా వద్దా? అయ్యా అయ్యా మూగవాడనయ్యా, నీ మాట నీయవా ఏసయ్యా, చెవిటివాడినయ్యా, నాకు వినబడేలా చేయేసయ్యా, గుడ్డివాడినయ్యా, చూడడం చెయ్యయ్యా, నడకరాదయ్యా, నాకు తోడు నడిపించయ్యా. అవునా కదా? అడగాలి దేవుణ్ణి. ఇది రాత్రి వేళ దిక్కుమాలి మాటికి ప్రతి సంగతి దేవునితో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినే గాక. నా మాటలు మీకు ఏమనిపిస్తున్నాయో కానీ ఈ కడవర దినాల్లో ధీమాగా బ్రతికేద్దాం అనుకుంటున్నామేమో, జాగ్రత్త. కష్టపడి కట్టిన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేము, ఇష్టపడి వండుకున్న తిండి 2 ముద్దలు కడుపు నిండా తినలేము. మీకు తెలుసో తెలియదు, అర్థం ఏం తింటున్నామో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు. ఏమండి మీకు తెలుసా, మా ఇంట్లో చాలా దినాలుగా సామాన్యమైన భోజనం చేస్తాం మనశ్శాంతిగా ప్రశాంతంగా. నా బిడ్డలు కాబట్టి ధైర్యంగా చెప్తాను, ఎక్కువ సార్లు ఈ మధ్యలో ఏం తిన్నాను చెప్పినా కొంచెం గింజను పచ్చిమిరపకాయ లేక కాదు సుమా, రుచికరమైన ఖరీదైన స్టార్ హోటల్ ఫుడ్ మా ఇంట్లో వండుకొని తినగలం. మాకు అందులో ఆనందం లేదు. ప్రజల కోసం ప్రార్థన చేస్తూ భోజనం మానేసి తిన్న ఒక్క భోజనం కూడా కొంచెం సామాన్యంగా తింటూ ప్రభువా మాకు ఎంత సంతోషం ఇచ్చామని చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ప్రభువుతో చెప్పుకుంటున్నావు, నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేదు నాయనా, ఏ దిక్కు లేదు ప్రభువా, నువ్వే మా దిక్కు. చెప్పాలా వద్దా ఆయనతోని? లేదండి నేను అంత చదివేశాను, ఇంత వచ్చేసింది, బ్యాంకులో అంత ఉంది, ఊరి మీద ఎంత తిరుగుతుంది. తిరుగుతుంది. ఊరి మీద తిరిగేదాన్ని ఏమంటారు? తిరుగుబోద్ది అంటారు. ఏ తిరుగుబోతోడుతైనా ఏ తిరుగుబోద్దా అంటే నీకేమైనా మేలు జరుగుద్దా? ఊరి మీద తిరిగే డబ్బులతో కూడా నీకు మేలు జరగవు, సమయానికి రావయి, నీ దిక్కున్న చోట చెప్పుకోమంటాయి, అయిపోద్ది అప్పుడు నీకు. కాబట్టి నీ జీవితంలో దేవుడే నీకు దిక్కు అవ్వాలి, దేవుని సన్నిధి నీకు తోడవ్వాలి. రాత్రి వేళ దేవునితో చెప్పుకోవాలి. ఇంకేం చేయాలి చెప్పనా? చెప్పుకున్నావు రాత్రులు అంటే ప్రార్థన చేస్తున్నావు రాత్రులు. ఇక రాత్రులు నువ్వు దేవుడు చేసిన కార్యాలకు స్తోత్రం కూడా, ఎప్పుడు దిక్కుమాలిన బ్రతికే కాదు, అడుక్కోవడమే కాదు, చేసిన ఎన్ని గుర్తు చేసుకొని ప్రభువా ఈ మేలు చేసావు తండ్రి నీకు స్తోత్రం. 119వ కీర్తన 62వ వచనం చదవండి గబగబా. 119వ కీర్తన 62వ వచనంలో దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడో మహారాజు అయ్యుండి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ విధులను బట్టి
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. ఎప్పుడు ఎప్పుడు అర్ధరాత్రి వేళ నీకు స్తుతులు చెల్లించడానికి నేను మేల్కొంటున్నాను అంటాడండి. ఇంత డిసిప్లిన్ లైఫ్ ఎవరి దగ్గర ఉందా? మధ్యరాత్రి లేస్తున్నాడు దావీదు, లేచి అయ్యా నువ్వు నాకు ఎన్ని మేళ్ళు చేసావో, ఎన్ని ఉపకారాలు చేసావో గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క దానికోసం అయ్యా నీకు స్తోత్రం అయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు. ఈ వారంలో మీకు కొంచెం మానసికంగా ఒత్తిడి పడ్డాం ఆ బిడ్డ కోసం. తల్లి లేని బిడ్డ నాయన, తల్లిదండ్రులు లేదు, అత్తమామల దయ మీద ఉంది. నువ్వు కనికరించకపోతే ఆ బిడ్డకి ఏదైనా కష్టం వస్తే ఆ బిడ్డతో పాటు మేమందరం బాధపడాలి ప్రభువా. ఎవరు చూసినా ఆ బిడ్డకు సాటి ఉండదు, నువ్వు సహాయం చేయవా. మీరు చెప్తే నెంబర్ 5 hours గవర్నమెంట్ హాస్పిటల్లో అలా కూర్చొని ఉండిపోయాను నేను. 5 hours. డాక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. తీరా చూస్తే అక్కడ స్టాఫ్ అందరూ ఆయా సంఘాలకు వెళ్ళేవాళ్ళు అందరూ వచ్చి ప్రజలాడు చెప్తారు, అయ్యగారు మీరు వచ్చారు. ఎవరు బాబు? అయ్యా నేను పలానా సంఘం. అయ్యా నర్సులు ప్రజలాడు చెప్తున్నారు, స్టాఫ్ ప్రజలాడు చెప్తున్నారు. వచ్చేయండి అయ్యగారు, లోపల కూర్చోండి, ఆఫీస్ రూమ్లో కూర్చొని, ఫ్యాన్కి వద్దు బయట కూర్చొని. 5 hours అండి. బయటకు కనబడలేదు, హృదయం దుఃఖపడతా ఉంది, కళ్ళు చెమరుస్తున్నాయి, కళ్ళు తుడుచుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు సహాయం చేయి, నువ్వు తప్ప మాకు దిక్కు లేదు. దేవుడు అద్భుతం చేస్తాడా చేయడా? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడండి. స్టాఫ్ అందరూ అన్నారండి, ఈ డాక్టర్ అమ్మ గారు మీ పట్ల ఎందుకు కేర్ తీసుకున్నారా కానీ ఇంత రిస్క్ తీసుకోరండి, నెమ్మదిగా ఆపరేషన్ చేసి పంపిస్తారు. 2 రోజులు ఓపిక పట్టింది ఆవిడ. 30 సార్లు పర్యవేక్షణ చేసింది. అంటే మన ప్రార్థన ప్రజలను తొందర చేస్తూ ఉంటా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు స్తోత్రం చెప్పాలా వద్దా? నాయన నా కుమార్తెకు మేలు చేసినందుకు వందనాలు అయ్యా, అద్భుతం చేసినందుకు వందనాలు, మా బిడ్డల పట్ల మేలు చేసినందుకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక్కొక్క కార్యానికి వందనాలు చెప్పాలా వద్దండి? మీరు ఏదైనా గుర్తు చేసుకుని స్తోత్రం చెప్పుకోండి. ఈ వారంలో మీ జీవితంలో ఏదైనా దేవుడు చేసిన కార్యం ఉందని మీకు అనిపిస్తే 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను కళ్ళు మూసేసుకున్నాను. అదేదో గుర్తు చేసుకొని చెప్పండి. మనసులో గుర్తు చేసుకొని, మనసులో చెప్పుకొని ఫలానా కార్యం కోసం నీకు వందనాలు ప్రభువా అని చెప్పండి. ఇప్పుడు దేవా నీకు స్తోత్రమయ్యా, హల్లెలూయా. నేను జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు చెప్తున్నాను. 1 కాదు 2 కాదు, లెక్క పెట్టడానికి అనేకమైన కార్యాలు నా జీవితంలో చేసావు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చెప్పాలా వద్దా? రాత్రి వేళ స్తుతించడానికి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబుని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి వేళ ఏం చేస్తాడు? ఎబ్బోకు రేవొడ్డిన పెనుగులాడాడండి. స్తుతించడం మాత్రమే కాదు, పెనుగులాడాడు. అయ్యా నీ దాసిని ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయనయ్యా. ఏం ఆశీర్వాదం కావాలి యాకోబు నీకు? ఇంకా ఏం ఆశీర్వాదం కావాలి? వాళ్ళ అన్న కోసం కానుకిచ్చాడని మీరు నెమ్మదిగా చూస్తే, అన్నకిచ్చిన కానుక చూడండి, అప్పుడు యాకోబుకున్న ఆశీర్వాదం ఏంటో మీకు అర్థమవుతుంది. ఆదికాండము అన్న కోసం యాకోబు ఇచ్చిన కానుక చాలా చిత్రమైన రీతిలో మనం చూస్తూ ఉంటాం. గుంపులు ఏర్పాటు చేసి అన్న కోసం ఆ కానుకను పంపించాడు. 32వ అధ్యాయం 13వ వచనంలో యాషావు కొరకు కానుకను 14వ వచనం అనగా, చదువుతారా? అందరూ చెప్పండి. 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని ఇవన్నీ కానుకిచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? మా ఊర్లో జరిగిన పెళ్ళిళ్ళలో ఎక్కువ గొర్రెపోతులు కోసిన పెళ్ళేది? ఎన్ని గొర్రెపోతులు కోసారు మీకు ఏమైనా లెక్క ఉందా? రేపు సత్యవాళ్ళకి వస్తారు 20 30. ఆ మేకపోతులు కోస్తే ఇదే టాప్ మ్యారేజ్ అంటామన్నా. యాకోబు ఇచ్చిన కానుకలో పావలవంతులు అయిపోయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని ఇచ్చాడు? 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 గొర్రె పొట్టేళ్ళు, 40 ఆవులు, 10 తోడపెద్దులు. ఆబోతులు అంటే ఎద్దులు ఇచ్చాడు. ఆడగాడిదలు, పాలిచ్చే గాడిదలు, ఇవన్నీ కానుకే ఇచ్చాడంటే, ఇప్పుడు మీరు కానుకే ఇస్తారు కదా 10 రూపాయలు. 10 ఉందా మీ దగ్గర? మీరు చెప్పండి. జనరల్గా చెప్తాను, 10, 20, 50, 100 ఇస్తారు. దాటితే 500 ఇస్తారు. ఎప్పుడైనా ఒక 1000 రూపాయలు కానుక ఇచ్చిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క. అంతే ఉందా మన దగ్గర? మాట్లాడరేమండి? ఎక్కువ ఉంటుందా ఉండదా? మరి ఆ లెక్కన యాకోబు దగ్గర ఇంత కానుకిస్తే ఎంత ఉన్నట్టు? అంతున్నా దేవుని ఇంకేం అడుగుతున్నాడు?
నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించండి. ఇంకేం కావాలరా బాబు నీకు? ఇన్ని కానుకిచ్చేయడానికి ఉన్నాయి. నీకున్న ఆస్తులు ఇంకెంత ఎక్కువ ఉన్నాయో చూసుకో. ఉన్నాయా లేవా? ఎంతమంది భార్యలు? 4. అవునా కదా? 2 అక్కచెల్లెళ్ళు చేసుకున్నాడు, వాళ్ళిద్దరు దాసీళ్ళు చేసుకున్నాడు. ఎంతమంది పిల్లలు? ఆ దారిలో ఆల్రెడీ కడుపులో ఒకడున్నాడు. అర్థమవుతుందా? బెన్యామీను కడుపులో ఉన్నాడు. అప్పటికే 11 మంది కొడుకులో కూతురు పుట్టేశారు. 12 మంది పిల్లలు, 4 భార్యలు, లెక్క పెట్టలేని ఆస్తులు ఉంటే ఇంకేం అడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించు. అందుకోసం ఏం చేస్తున్నాడు? పెనుగులు ఆడుతున్నాడు. నీకేమర్థమైంది? ఏం ఆశీర్వాదం కావాలి నీకు? ఇల్లు కట్టేసుకున్నావు చాలా, పెళ్లి చేసేస్తే చాలా, బంగారం కొంటే చాలా, బండి కొనేస్తే చాలా, ఒక ల్యాండ్ కొనేస్తే చాలా అనుకున్నావు వచ్చిన చిక్కు మనకి. ఇవన్నీ కాదయ్యా, నువ్వు కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవునా? అది ఆశీర్వాదం. ఎండుంటే ఏం ప్రభా నువ్వు లేకపోతే? నీవు లేని క్షణము, నువ్వు మాట్లాడని క్షణము, నువ్వు నాతో రాకపోతే మోషే అంటాడు, దేవా నువ్వు వెళ్ళమంటున్నావు, సైన్యం ఉంది మాకు, వెండి బంగారాలు ఉన్నాయి, కానీ నువ్వు రావా? నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని వెళ్ళమనొద్దు, నువ్వెవరిని పంపిస్తావో చెప్పు. అందుకే మోషే దేవుడికి అంత ఇష్టమైపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బాబు నువ్వు రాపోయినా పర్లేదు కానీ 10 తారీఖుల్లా డబ్బులు బ్యాంకులో వేసే బాబు అంటుందమ్మ. ఎవరిని? కొడుకుని. నువ్వు రాపోయినా పర్లేదు బాబు, డబ్బులు వేసే బ్యాంకులో. ఎలాగ ఉన్నాను కూడా అడగదు. బాబు 2వ తారీఖు వచ్చేసింది ఇంకా డబ్బులు వేయలేదే. ఈ అమ్మలందరూ ఎలా అంటోళ్ళు ఏమండి? ఎలా ఉన్నామని కూడా అడగరు. ఈ కొడుకులు ఎలా అంటాడు, ఎలాగ ఉన్నామని అమ్మ అడగరు, డబ్బులు ఇస్తే చాలు. కానీ మా నాన్న, నా తండ్రి, నీ తండ్రి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఎలా ఉన్నావు? దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఓ సామెత ఉంది. అమ్మేమో ఏం చూస్తుందంట? పొట్ట చూస్తుందంట. ఆలేమో జేబు చూస్తుందంట. రాగానే జేబు ఎత్తుకుందా లేదా? అమ్మేమో కడుపు బయటకుందా లోపలికుందా? ఇప్పుడు అందరూ జేబే చూస్తున్నారులేండి. దేవుని స్తోత్రం. నేను మహిళా దినోత్సవం కదా, ఎవరో ఆ వెయిటింగ్ న్యూస్లో ఒకటి పెట్టారు. అమ్మలేమో కొడుకుల్ని కని పులుల్లా పెంచుతారంట, భార్యలు రాగానే వాళ్ళ పిల్లిల్లా చేసేస్తారంట. ఎలా చేసేస్తారు? అమ్మ కనిపించిన కొడుకుల్ని భార్యలు ఏం చేసేస్తారు? పిల్లిల్లా చేసేస్తారా? ఏమో నాకు తెలియదు. మా ఆవిడ నన్ను పుల్లాగే ఉంచింది. దేవుని స్తోత్రం కలిగిన కాక. మా అమ్మ సింహంలాగే పెంచింది, నా భార్య నన్ను సింహంలాగే చూసింది. అందరూ అలా ఉంటారని కాదు, జనరల్గా చెప్తున్నాను. నా ప్రభువు, నీ ప్రభు, నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి నమస్కరించు. అవునా? ఏం చేయాలి? ఆయనకి నమస్కరించాలి. కాబట్టి రాత్రి వేళ ఏం చేద్దాం? రాత్రి వేళ పెనుగులాడాలా. రాత్రి వేళ ఏం చేయాలా? పెనుగులాడాలా. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపొస్తలుల గారి 20వ అధ్యాయంలో పౌలు గారు టైం అయిపోతుందని తెలిసి రాత్రి వేళ విస్తారంగా వాక్యం చెప్పాడు. అంటే అర్థం ఏంటి? మనం చేయాల్సిన పనుల్లో మరొకటి ఏంటి? రాత్రి వేళ నువ్వు బాగున్నావు, జాగ్రత్తగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, కుటుంబాన్ని సంరక్షించుకున్నావు, ద్వారబంధాలు పీకేసే మోకాలు శక్తి ఉంది, పోరాటాల్లో గెలిచేటువంటి కృప ఉంది, ఇదిగో నీ కుటుంబం కోసం ప్రాధేయపడుతున్నావు. ఇక ఇతరుల కోసం కూడా ఏం చేయాలి? నువ్వు బోధించు. టైం అయిపోతుంది. ఒక్కడికైనా సువార్త చెప్పు, ఎవరికైనా పక్కింటోళ్ళు చెప్పు, ఎదురింటోళ్ళు చెప్పు, దేవుని కోసం మాట చెప్పు, యేసు ప్రభు గొప్పోడని చెప్పు, ప్రభువు ప్రార్థన చేయండి అని చెప్పు. ఏదో ఒకలాగా యేసు ప్రభు మాటలు చెవిలో పడాయి. ఇది రాత్రి వేళ. రేపు మరలా చెప్పడానికి అవకాశం ఉండదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నాకు నచ్చిన ఇష్టమైన ఒక మాట చెప్తాను. రేపు నీకు ఉంటుందో లేదో తెలియదు. ఉందా? ఎవరికన్నా గ్యారెంటీ ఉందా రేపు? కాబట్టి ఇవాళ కనబడాలందరినీ పలకరించుకుంటే వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మళ్ళా వాళ్ళు పలకరిస్తాం లేదో, కొందరు చూడగానే ముఖం మార్చేసుకొని, ముఖం ఇలా ఏంటోలాగా మాడిపోయిన పెసరట్ట ఏమంటారు, ఆమ్లెట్టా అలా పెట్టేసుకొని, ముఖం మీద జొన్నలు వేస్తే పేలాలు అయిపోతాయంట, అలా మార్చేసుకొని. ఎందుకంత ఈ ఆస్తులు ఎత్తుకుపోయారు అంత? అసలు పలకరించిన వాళ్ళు బాగున్నారా అని ఒక మాట నవ్వుకుంటే వెళ్ళండి, సరదాగా పలకరించండి. వాళ్ళ దరిద్రం వాళ్ళతోనే పోద్ది. నువ్వు మాత్రం ఇంకోసారి పలకరించే అవకాశం వస్తుందో లేదో తెలియదు. రేపు మరలా ఆ మనుషుని కలుస్తావో లేదో తెలియదు. అదే సమయంలో ఆ వ్యక్తికి సువార్త చెప్పు. పలకరించడం మొదటి సంగతి, ప్రార్థించడం రెండో సంగతి, కుదిరితే వాళ్ళకు మాట యేసు కోసం చెప్పడం
మంచి సంగతి. దేవునికి స్తోత్రం. మరలా రేపు అవకాశం ఉండదు, మనకి చెప్పే అవకాశం రాదు మనకి. నేను ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఎదురైన ప్రతి క్రొత్తోడికి ఫస్ట్ టైం ఎవరైనా కలిస్తే ఆడి నుంచి సెపరేట్ అయ్యే లోపు ఎలాగోలా చెప్పేయాలి. బస్సులో కూర్చున్నానా, ప్రయాణం చేస్తున్నానా, దారిలో ఒంటరిగా బండి మీద వెళ్తే ఎవడైనా కనబడితే ఆపేసి బండి ఎక్కించుకుని మరి చెప్తాను. దేవుని స్తోత్రం. నా బండి ఎక్కేసి మధ్యలో దిగడు కదా, ఖచ్చితంగా నేను చెప్పేది ఆలకించాలి. ఒక్కడిని వెళ్ళిన అదే పెట్రోలు, ఇంకొక నేసుకెళ్ళిన అదే పెట్రోలు. దేవుని మాటలు చెప్పాలి. ఎందుకంటే ప్రభు అడుగుతాడు, అడిగి చెప్పావురా నాయన, నీకు అప్పగించాను. చేతనైన సహాయం చేయి, ఉపకారం చేయి, ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. బికాస్ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ డార్క్నెస్, రాత్రి వేళ. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి సమయంలో ఎలా బ్రతకాలో చెప్తున్నాను. అలా బ్రతికేవారే మందిరములో నిలుచుండే సేవకులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నువ్వు మందిరంలోనే ఉంటావా? రాత్రి మందిరంలో ఉంటావా? డ్యాన్స్ బేబీ డ్యాన్స్ దగ్గర ఉంటావా? మందిరంలో ఉంటావా? సంతోషాల్లో శిఖారుల్లో ఉంటావా? మందిరంలో ఉంటావా? లోకానుసారం ఆనందాల్లో విలాసాల్లో ఉంటావా? మందిరంలో ఉండమంటే అర్థం నియమబద్ధమైన క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితాన్ని జీవించడం. దేవుని స్తోత్రం. ఇది చాలా అవసరం. చిన్నపిల్లలు అలవాటు చేసుకోవాలి, యవనస్తులు అలవాటు చేసుకోవాలి, స్త్రీ పురుషులు అలవాటు చేసుకోవాలి. ప్రతిష్ఠ చేసుకొని దేవుని సందులో సమయాలు గడిపి దేవునికి ఇష్టంగా బ్రతికితే పరిపూర్ణమైన దైవిక ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటాం. అప్పుడు రాత్రి వేళ దేవుని స్తుతిస్తావు. చూసావా ఈ మాట? మీకు గుర్తుందా? అర్ధరాత్రి వేళ సంఖ్యలు వేసేసిన పౌలు శీలలు ఏం చేశారు? కుయ్యో మొర్ర అన్నరా? చెరసాలలో పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే సంఖ్యలు ఊడిపడిపోయాయి, చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ బంధకాలలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడితే నీ బంధకాలు ఊడిపోతాయి. భయము కలిగిన వేళలో, కలవరం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, దిక్కు తోచనప్పుడు నాకు నువ్వే దిక్కని దేవునికి స్తోత్రం చెబుతా ఉంటే హల్లెలూయా. రాత్రి వేళ దానియేలుని సింహాల గుహలో తోసేసి తలుపులు మూసేస్తే మరి దానియేలు ఏం చేశాడో లోపల? రాజు ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పండి. ఉపవాసం ఉన్నాడు. నాట్యము వినోదము దగ్గరకు రానివ్వలేదు. రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాడు. పొద్దున్నే పరిగెత్తుకొచ్చేసాడు. దుఃఖ స్వరముతో, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినము సేవించు నీ దేవుడు నేను రక్షింపగలిగినా అన్నాడండి. అంటే రాజకీయం అర్థమైంది. ఈ దానియేలు ప్రతిరోజు దేవుణ్ణి సేవిస్తున్నాడు. రాత్రి సింహాల గుహలో వేసేస్తే ఉంటాడా? సింహాలు ఒకటో రెండో అనుకున్నారా? ప్రొద్దున్నే దానియేలు, రాజా నేను నీ దృష్టికి దేవుని దృష్టికి నిర్దోషిని గనక దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు మోయించాడు. దేవునికి స్తోత్రం. దానియేలు రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటాడు. ప్రొద్దున్నే తలుపులు తీశారు, దానియేలు బయటికి తీశారు. దానియేలు మీద కుట్ర చేసిన ఎంతమంది చెప్పనా? 123 మంది. ఎంతమంది? 123 మంది అధికారులు, వారి భార్యలు, వారి పిల్లలు. కొన్ని సింపుల్గా ఒకడుకో భార్య, ఒకడుకో కొడుకు అనుకుంటే ఎంతమంది? 369 మందిని ఆ గుహలో తోసేస్తే అడుక్కు పడకముందే సింహాలు వాళ్ళ ఎముకలను పొడి చేశాయి. అంటే ఎన్నై అందులో. అన్ని సింహాల మధ్య ఒక్క దానియేలు రాత్రంతా ధైర్యంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆ ఒక్క రాత్రే కాదు, ఆయనకి ప్రతి రాత్రి అలవాటే. దేవునికి స్తోత్రం. పరీక్షలకి ఆ ముందు రోజు రాత్రి తెగ చదివేస్తూ ఉంటారు కదరా మేఘన. టీఎట్ వేసుకొని చదివేసి కళ్ళు ఎరగొచ్చేస్తూ ఉంటే, నిద్ర వచ్చేస్తూ ఉంటే, బకెట్లో కాళ్ళు పెట్టేసి చల్లనీటిలో చదివేసి అక్కడికి వెళ్ళాక ఒకటి తెలిసింది ఉండదు. ఎరా రాజు అంతేనా? 4 వచ్చేసాలు కదా. ఇవాళ బాబీగాడు ఎగ్జామ్కి వెళ్ళాడు అనుకుంటాను. వెళ్ళాడా? చాలామంది పిల్లలు వెళ్తారు. వీళ్ళేం చదవరు, నాకు తెలిసి వచ్చి ఏబిసిడీలే ఏబిసి ఏదో పెట్టేసి వచ్చేస్తారు. తెగ రాసేసాం అనుకుంటారు. నెంబర్ ఎక్కడ కనబడదు. రోజు చదివితే పరీక్షలప్పుడు చదవక్కర్లేదు. ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేసుకునేవాడు. కష్టం వచ్చినప్పుడు రాత్రి అంతా ఏడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. యథాప్రకారము అనుదినము ముమ్మారు. యథాప్రకారమా? దానిలో ఏం చేశాడు? యథాప్రకారము అనుదినము ముమ్మారు. అంటే ఏ రోజు చేసినట్టు ఆ రోజు చేశాడు. స్పెషల్గా ఏం చేయలేదండి.
రోజు ప్రార్థన చేస్తున్నావా? రోజు దేవునితో సహవాసం చేస్తున్నావా? రోజు దేవుని స్తోత్రం చెప్తున్నావా? రోజు సాక్ష్యం చెప్తున్నావా? రోజు ద్వారబంధాలు పీకేసే మోకాల శక్తి ఉందా? రోజు అపవాదం ఎదిరించే దమ్ము నీకుందా? ఇంకో రోజు ఏదో వచ్చినా నీకేం భయం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాని ఏమి మీ ఇంటికి 10 మంది చుట్టాలు వస్తారంట, వాళ్ళు బిర్యానీ తప్ప ఏమీ తినరంట. నాకు వండరు, అదేం చేయాలి ఇప్పుడు? అర్చనాకు ఫోన్ చేసి, శారాకు ఫోన్ చేసి, కరుణాకు ఫోన్ చేసి, అమ్మ బిర్యానీ ఎలా వండాలా, ఎసరు ఎంత వేయాలా, ఎప్పుడు దాకా ఉడగాల, ఎన్ని విజిల్లు రావాలా, వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, బిర్యానీ కిచిడి అయిపోద్ది. వచ్చు నాకు, రాని ఏం తింటారా మీరు? మటన్ బిర్యానా, చికెన్ బిర్యానా, ప్రాన్ బిర్యానా, గుత్తొంకాయ బిర్యానా, ఆవకాయ బిర్యానా, ఉలవచారా ఆవకాయ, ఏం కావాలా? అన్నీ వచ్చి మాకు బెంగేటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాకపోతే వాళ్ళు వచ్చేళ్ళాక అమ్మయ్య ఇప్పుడు పోయిందిరా బాబు జోనాథన్ టెన్షన్. నాకు ఇప్పుడు దాకా ఏమొచ్చేసింది? టెన్షన్. ఎందుకు రాదు? నీకు దేవుని సందులో భక్తి వస్తే, నిలుచుండే అలవాటు ఉంటే, నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే నా దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నా దేవుడికి నేను పరాయుణ్ణి కాదు. నా దేవుడు నాకు తెలుసు, నేను నా దేవుడికి తెలుసు. ఏ రోజు ఆయన పాదాలు తడపకుండా నా కన్నుల కన్నీరు ఊరికినే కారలేదు. దేవుని స్తోత్రం. పాదాలు తడపకుండా, పాటలు పాడడం సులువేనండి. పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. సాగదా? పొద్దున్న ఏడ్చారా ప్రభు సన్నిధిలో? ఆయన పాదాలు పట్టుకుని చెప్పుకున్నారా? అప్పుడు ఈ పాట అబద్ధం అయిపోద్ది. లేకపోతే అలా చేసిన వాళ్ళకి రాత్రి భయం లేదు. దేవుని స్తోత్రం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగమునకైనను, పగట వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, ఏ అపాయమునకు. ఎందుకంటే నాకు దేవునితో బంధం ఉంది. ఆశపడదాం. మనం రాత్రి వేళ ఉన్నాం, మందిరంలో ఉందాం, సిద్ధపాటుతో ఉందాం. ప్రతి భయం, ప్రతి కలవరం, ప్రతి దుష్ట శక్తుల ప్రభావం యేసు నామమున అనగదొక్కేద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. ఆయన పాదాలు పట్టుకొని గబగబా, ప్రభువా నీ సన్నిధిలో, ప్రభువా నీతో నా స్నేహం, ప్రభువా నీ యందు నా ఆసక్తి, నీతో చెప్పుకున్న మాటలు, చేసుకున్న తీర్మానాలు, నీ నుంచి ఆశపడిన సంగతులు మా బ్రతుకులో పోరాటంలో ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కలవరం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. కానీ నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం. వీటన్నిటి వెనకాల నీ సన్నిధి మాకు అనుభవించడం నేర్పించు. నీతో ఉండి ధైర్యంగా బ్రతకడం నేర్పించని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకోండి. ఎవరి మట్టుకు ఒక్క నిమిషం. భయం వేస్తుందా? దుఃఖం ఉందా? చింత ఉందా? కలవరం ఉందా? నెమ్మది లేదా? నిద్రలేని రాత్రులా? ఆకలి దప్పుకులు లేవా? అయ్యో ఎందుకు అలా అయిపోతుంది అనిపిస్తుందా? ఒక్కటే సూత్రం. ఈ రాత్రి వేళ దేవుని సందులో ఉండు. రాత్రంతా ఉండు. రూత్తో అంటాడు బోయేజు, ఈ రాత్రంతా ఉండు, పాదాల దగ్గర ఉండు, పొద్దున్నే మూటగట్టి నీ భుజం మీద పెట్టేస్తాను. పాదాల దగ్గర గడిపి ఎవ్వడు ఒట్టి చేతులతో వెళ్ళడం. ఆయన సన్నిధిలో గడుపుదాం. పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడి ధైర్యపరుస్తున్నారు. బలహీనమైన జీవితాలు, భయంతో ఉండే జీవితాలు, కలవరపడే జీవితాలు, కృంగిన జీవితాలు, అనాలోచనగా క్రమశిక్షణ లేకుండా మమ్మల్ని మేమే గాయపరుచుకునే జీవితాలు, భయంతో నిండిపోయే జీవితాలు నువ్వు హెచ్చరిక చేస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు. నీ సన్నిధిలో కనిపెట్టమని, నీతో స్నేహము, నీతో సహవాసం కలిగి ఉండడానికి ప్రేమతో పిలుస్తున్నావు. అలా అప్పగించుకొని బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్నా మా అందరి జీవితాలలో నీతో స్నేహం, నీతో సహవాసం, నీ దయలో వర్ధిల్లడం, నీ సన్నిధిలో రాత్రి వేళ నిలుచుండడం అనే అనుభవాలు గుండా సాగడానికి కృప చూపించండి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.